నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలు కొంతమంది ప్రస్తుతం స్వరం మార్చారు. పరిపాలనలో చంద్రబాబు ఎంతో అనుభవం ఉన్న నాయకుడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు జగన్కు ఒక రేంజ్లో పొగిడిన నేతలు ఇప్పుడు మాత్రం ఆయనపై విమర్శలు చేస్తూ బాబును స్తుతిస్తున్నట్టు కనిపిస్తున్నారు. కొందరు నేతలు జగన్కు గుడ్ బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటే, మరికొందరు పార్టీలో ఉంటూనే సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఒక మాట అంటే చాలు వాళ్ళు అస్సలు ఊరుకోవడం లేదు. అంత తొందరెందుకు, కాస్త ఆగండి అంటూ సొంత పార్టీ నేతలకే హితబోధ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 6 నెలలు కాకుండానే తొందరపడి విమర్శలు చేయడం సరికాదంటూ వైసీపీ అధినేత తీరును సైతం సొంత పార్టీ నాయకులే ఖండిస్తున్నారు. జగన్పై ఒక్క మాట అంటే చాలు అవతలి వాళ్ళపై విరుచుకుపడిన ఈ నేతలు ఇప్పుడు ఏకంగా చంద్రబాబు తరపున వకాల్తా పుచ్చుకున్నట్టు మాట్లాడుతున్నారు. అధికారం మారడంతో ఈ నేతల స్వరం మారిందని కొంతమంది అంటుంటే, అదేం కాదు, వాళ్ళు మాట్లాడుతున్నది నిజమే కదా అని మరికొంతమంది సమర్థిస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాతే తమకు అసలు విషయం అర్థమైందని విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ తన మనసులో మాట బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడని, ఆయన కష్టపడే మనిషని, దీనిని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే అని అన్నారు. 24 గంటలు బాబు కష్టపడతారని, చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండడంతో ఏపీని మరింత బాగా అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయనకున్న పాలనా అనుభవం ఉపయోగించి పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురాగలరని ఈ వైసీపీ నేత కితాబిచ్చారు. వీటన్నింటితో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తే మరింత బాగుంటుందని అభిప్రాయపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శించిన నేతలు ఒక్కసారిగా స్వరం మార్చి వాస్తవాలు ఒప్పుకోవడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతుంది. 2020 నుంచి 2022 వరకు విశాఖపట్నంలో చీకటి పాలన సాగినట్టు అనిపిస్తుందని నేరుగా వైసీపీ నేత ఎంవివి చెప్పారు. పేరు ప్రస్తావించకపోయినా పరోక్షంగా విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలైతే చేశారు. విశాఖలో అందరినీ ఇబ్బందులు పెట్టేవారని, విజయసాయిరెడ్డిని విశాఖ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత తాము కొంత ఊపిరి పీల్చుకున్నట్టు తెలిపారు. విజయసాయిరెడ్డి అరాచకాల కారణంగా స్థానికంగా తనతో పాటు ఎంతోమంది నాయకులు తీవ్ర ఇబ్బందులు పడినట్టు ఎంవివి తెలిపారు. విజయసాయిరెడ్డి అక్రమాలపై సొంత పార్టీ నేత పెదవి విప్పడంతో తీవ్ర కలకలం రేగుతోంది. కూటమి ప్రభుత్వం విజయసాయి అక్రమాలపై ఖచ్చితంగా విచారణ చేస్తుందని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని టీడీపీ నేతలు అంటున్నారు. కూటమి ఇచ్చిన హామీలపై వైసీపీలో ఎవరైనా గట్టిగా మాట్లాడితే దానికి సొంత పార్టీ నుంచే కౌంటర్ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏడాది చివరి వరకు టైం ఇవ్వండి, తొందరపడి విమర్శలు చేయొద్దు అంటూ ఆ మధ్యన కేతిరెడ్డి ఓపెన్గా ఓ వీడియో సైతం షేర్ చేశారు. ఇప్పుడు తాజాగా విశాఖ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స కూడా కూటమికి టైం ఇవ్వాలి, వచ్చి 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే తొందరపడి విమర్శిస్తే ఎలా అంటూ మీడియా ముందే చెప్పారు. ఇలా ఒక్కొక్కరు చంద్రబాబు హామీలపై తొందరపడొద్దని మాట్లాడడం చూస్తుంటే వైసీపీలోనే బాబుకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. వీళ్ళంతా నిజంగానే హుందాగా రాజకీయాలు చేయాలని మాట్లాడుతున్నారా, లేక కేసుల భయంతో ఇలా మాట్లాడుతున్నారా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏది నిజమో తేలాలంటే కొంత సమయం ఆగాల్సిందే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.